నల్లగుడ్డను చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి. గుండె చూడు, గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో. వెళ్తానుండవే, పక్కనే ఆ పోలీసుడు ఒకడు. మహంకాళి గారు, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డంత ఉందండి, కానీ చెప్పనండి. ఏ? ఎందుకంటే మరి బోల్డంత డబ్బేసి ప్లేట్ అని పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు. బాలరాజు ఏటా గోసగోసలు అవతల మన జడ్జి గారు పిలుస్తున్నారు. ఆర్డర్ ఆర్డర్. నువ్వు అలా పిలవకూడదు. అలాగా? ఏమండి అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ని చూస్తే భయం వేసేది. ఇప్పుడు అసలు క్లయింట్లను చూస్తేనే భయం వేస్తుంది. పైగా పేరు మహంకాళి. వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబోయ్, వీడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తులేకపోవడం ఏమిటయా, భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేదయ్యా బాబు, మహంకాళి. అమ్మవారన్నా మహంకాళి ఒకటేనయ్యా, కళ్ళు పోతాయి. చంపలేసుకో చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను నరకవేంటయ్యా బాబు. తల నరకటం కదయా, తల కాదు, వల కల అరటి గెల. ఓరి నిందాగలయ్యా, ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్, ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్న అనుమానం. ఏంటి టెర్రరిస్టా? ఎస్. ఇతని ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు, దుబాయ్కి అమ్మాయిని సప్లై చేసేవాళ్ళ లేడు. ఏంటి పోతే యువర్ ఆనర్, ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి, డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి, శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబ్రాజ్ తీహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం. బాబోయ్, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులన్నీ నా మీద పెట్టేస్తున్నాడు బాబోయ్. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపణ కూడా ఉండదు. యువర్ ఆనర్, ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరి శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఆ జీవగాడు ఎప్పటికైనా జీవితంలో పైకి రావాలంటాడు. రోజు ఇంత పైకి వస్తాం తెల్లడికి. రే, మనం దొరికిన వాళ్ళ దగ్గర అప్పు చేసి తాగెత్తనం. ఇలా ఎన్నాళ్ళు ఇచ్చేవాళ్ళు ఉన్నన్నాళ్ళు తెలిసిన వాళ్ళందరూ అయిపోయారు, ఇంకెవరు మిగిలారా? అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను సర్కిల్ బెంచ్ మని ఒక రెండో పెంచుకుందామన్నా ఎవడు కోఆపరేట్ చేయట్లేదా? మనం చూస్తేనే జంప్ అక్కడ. అరే వడ్డీ ఎంతైనా పర్వాలేదు, అప్పు ఏంట్రా అంటే ఒక ముందు రాడే. ముందుకు వస్తే వాళ్ళు వెనక్కి వెళ్తారని భయం. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం. ఎన్నాళ్ళు భయం? మనల్ని చూస్తే మనకే పరమ అసహాయం చేస్తుంది. మనకే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ కూడా అదే ఫీలింగ్. అందరూ డిగ్రీ 3 సంవత్సరాలు చదివి పాస్ అయితే మనం 6 సంవత్సరాలు చదివి పాస్. మరి ఉద్యోగం ఎవడి? ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే మనం మాత్రం మనుషులం కాదా? మనకి కోరికలు ఉండవా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అది కాదు, రేపటికి ఎవరిని చంపాలి. కాలనీలో ఎవరు సార్? నువ్వా వెంకీ? ఏంటి వెంకీ ఈ టైంలో వచ్చా? నీతో మాడే పని ఉంది, దా చెప్తా. ఏ బాగా నిద్రొస్తుందా? సరిగానే రే, నువ్వు మమ్మల్ని చూసే తలిపేసావా? మామూలుగా వేసాను. మామూలుగా వేసేవాడివి. మేము రావడానికి 1 నిమిషం ముందో, మేము వెళ్ళాక 1 నిమిషం తర్వాత వేయాలి. కానీ బిలాల్ రాజా, నాకు నిద్ర వచ్చి పడుకుందామని తలుపేసుకున్నాను. అయినా నా ఇంటి తలుపులు నేను అడిగేసుకోవాలంటే తప్పు చేసిన కాక ఇంకా గేర్ సమాధానం చెప్తావా? మీ ఇంట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలు ఎదురున్నారు. ఇదిగో అమ్మాయిలు, మీతో ఎప్పుడైనా యథాశాలు వేసానా? విన్నారా? అడుగు తలుపులు వేసావు. అనవసరంగా గొడవ ఎందుకు? ఇక్కడి నుంచి వెళ్ళండి. గొడవ? మీ ఇంటి మీద పడి ఎప్పుడైనా గొడవ చేశానా బిని గారు? లేదు బాబు. విన్నారా? చెప్పు, మమ్మల్ని చూసి తలుపులు ఎందుకు వేసుకున్నావు? అరే మాకు అప్పించిన వాళ్ళు కూడా మమ్మల్ని చూసి ఎప్పుడు తలుపులు వేసుకోలేదు. ఏం చేయాలి? మరి నువ్వు ఎందుకు వేసుకున్నావు? బాబు టప్ అయిపోయింది, బుద్ధి తక్కువ వేసాను చాలా. అంటే మా మోకాల మీద తలుపులు వేసామని ఒప్పేసుకుంటున్నావు? ఒప్పుకుంటున్నాను. సరే ఇప్పుడు చెప్పు, మా మొఖాల మీద తలుపులు వేసేంత తప్పు మేము ఏం చేసామరా? తప్పైపోయిందని అంటున్నారు కదా, వదిలేయండి బాబు. అదే తప్పు మేము చేసి మమ్మల్ని వదిలేయమంటే మీరు వదిలేస్తారా బిని గారు? తప్పని ఒప్పుకుంటున్నాడు కదా అయ్యా. ఇప్పుడు టైం 11 అయింది, వెళ్ళి పడుకోండి. 11 అయిందా? కొమ్ము ఉంచాడు కదా. నాకు సంబంధం ఏంటి? ఉంది, సంబంధం ఉంది. 11 గంటలకి నా క్లోజ్ ఫ్రెండ్ ఢిల్లీ వెళ్తున్నాడు. 5,000 అప్పిస్తానని ఎయిర్పోర్ట్ రమ్మని చెప్పాడు. నీ గొడవలో పడి ఆ సంగతే మర్చిపోయాను. ఇప్పుడు నాకు జరిగిన నష్టానికి భర్తీ ఎవరు చేస్తారు? మీరా మీరా మీరా? ఎవడు పడితే ఎందుకు చేస్తాడా భర్తీ? మళ్ళీ వాడి నువ్వు తప్పు ఎవడు చేసా వాడు చేస్తా. దానికి కారణం ఈ పని.
మందు కొట్టాడంటే రామ్ బ్రహ్మో ఏర బ్రహ్మో రా ఇక్కడ బాబు సొమ్మనుకున్నాడా ఏమే ఆమ్లెట్ చంపేస్తాను ఏంట్రా పకోడీలు కావాలి నీకు పకోడీలు ఎరా ముసలిడా నా బతుకు బండలు చేసి నువ్వు హ్యాపీగా కళ్ళు దుకాణంలో కూర్చొని మందు కొడతారు నువ్వు అక్కడ పెట్ట చెప్తున్నాంట్రా అంత గొప్పడు నువ్వు ఏంట్రా ఇది ఊరగాయ ఏంటా ఊరగాయ అంటే ఎలా ఉండాలరా నాలుగు మీద పడితే మంట ఎక్కిపోయి నష్టాలని కంటాలరా మరి మాట్లాడండి పెళ్ళంతో తన్నులు తినే యదవా తాగు అరే చాలా కరెక్ట్ గా చెప్పేవరా మేడేంట్రా ఇంత లేతగా ఉంది కత్తి అంతేనట అంటే ఆడు టూసి ఎదవరా ఆడి దగ్గర 5 పైసలు కూడా ఉండవు ఏంట్రా నేను ఓసి ఎదునా నా దగ్గర 5 పైసలు కూడా ఉండవా చూడరా ఈ డబ్బులు చూడరా రే నీ లైఫ్ లో నువ్వు ఎప్పుడైనా చూసారంత డబ్బు ఆల్ క్యాష్ రా ఏంట్రా నీకు పళ్ళు రాతాయి కూర్చోపా ఏంటో నాకు పళ్ళు రాతాయి అంటావు నువ్వు ఒక్క తన్ను తన్నంటే కళ్ళు పక్క చిన్న రాలిపోతాయి అబ్బో పళ్ళు రాలబడతా అమ్మో అమ్మ చేయట్టుకుంటే దీన్ని పౌరుషం పడుకోవచ్చు అబ్బా నిన్ను ఇక్కడ ఎట్టుకుని దాన్ని సీరెట్టుకున్నానంటే చెప్తూనే అన్ని చేసేస్తున్నావు నీ పెడ వస్తే ఏం చేస్తావురా ఏంట్రా రానేదొస్తే భయపడతాను అనుకున్నావా దాని పేగులు తీసి మెడలో వేసుకుంటాను రా కంటి చూపుతో చంపేస్తాను నేను ఇస్తాను కానీ ముందు మా అక్క వచ్చింది తీసుకో ఏంటి ఏంటి ఇదంతా ఏం లేదే వీళ్ళందరూ ఇక్కడికి రమ్మంటే వచ్చి తమాషా చేశా తమాషాకా అమ్మయ్యా పేడ బెరగడైపోయింది అమ్మా ఓసరి దుప్పదగా ఇక్కడ దండే వాడు సరిపోయింది కింద చచ్చిపోయి ఉండేవాడిని అమ్మయ్యా పోలీసుల నుంచి తప్పించుకుందాం ఆయన దేవుడున్నాడు రోయ్ ఆయనే కాదు ముందు కూడా ఉన్నాడు రోయ్ రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. వీళ్ళెవరా మన మీద పోటీకొచ్చుంటున్నారు? మూర్ఖుడా మన డూప్లికేట్ వాడు ఒరిజినల్ రా అనుచున్నాడు. ఆహా, అతి చిన్న వయసులోనే ఆ ప్రభువుపై ఎంత భక్తి, ఎంత విశ్వాసము. ఆయనేంట్రా చెయ్యుతున్నాడు. మనమే కొడదామా, పోలీసులతో తిప్పి కైమా కొట్టిద్దామా అనేమో. ఏంట్రా వాళ్ళ దగ్గరకు వస్తున్నారు. బ్లెస్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఇంతకీ మీరు ఏ చర్చికి సంబంధించిన వారు? మాకు తెలితేగా. ఓహో, మార్టూరు చర్చ. అది కాదు, నీ మాట ఆయన వినపడింది, ఈ నత్తి నాళ్ళకు ఉపయోగపడింది. అయితే బిడ్డ, ఎందుకోసం మీ ఈ పాదయాత్ర? తప్పిపోయిన మేకపిల్లను వెతుక్కుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నాం ఫాదర్. ఓ, గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. నీ పేరు? నా పేరా ఫాదర్ పీటర్ ఫిలిప్పైన్స్. వెరీ గుడ్. మరి నీ పేరు? తన్ముఖ తల్మ. అది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆశీర్వాదం. ఓ అదే, అమాయక బిడ్డలా ఉన్నావు. చూస్తుంటే సిలువనెక్కిన యేసు గుర్తుకొస్తున్నాడు. కదిలింది కరుణ రథం, సాగింది తమాయుధం, మనిషి కొరకు దైవమే. అమ్మలారా, నా తోటం ఏడవకండి, మీ తోటం మీ బిడ్డల తోటం ఏడవండి. అంతయూ బాగుగానే ఉన్నది, కానీ నీలో ఏదో చిన్న లోపం తోచుతున్నదే. ముళ్ళ కిరీటం.
గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఓ జీసస్, మేము వేసిన దొంగ వేషాలకు తగిన బుద్ధి చెప్పావే. అమ్మలారా, అయ్యలారా, మీ తోటం మీ బిడ్డల తోటం ఏడవకండి, నా తోటమే ఏడవండి.